హలో హై, హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఈరోజు ఎక్స్పైరీ అయితే చాలా వరకు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టే గ్యాప్ డౌన్ అండ్ నిన్న మనం అనుకున్నట్టు ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఏదైతే వస్తుందో ఇమీడియట్గా షార్ట్ అయితే చేయొద్దు అండ్ అక్కడి నుంచి రివర్సల్ అవడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనేసి మనం నిన్న చెప్పుకున్నాము. సో ఫస్ట్ 5 minutes క్యాండిల్ ఇది. సో ఇమీడియట్గా వచ్చింది అండ్ తర్వాత ఇప్పుడైతే మనకి ఒక రిజెక్షన్ ఉందో దాన్ని బేస్ చేసుకుని మనం తీసుకుంటే సరిపోతుంది. సో ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్ హ్యాపెన్. ఒకవేళ మార్నింగే కనుక ఇంకా పడిపోద్ది అని కనుక జంప్ అయితే చాలా వరకు లాసెస్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే హెవీగా ఉండే. అండ్ మనం గమనిస్తే ఇక్కడ ఒక సింపుల్ ఏంటంటే ఎప్పుడు కూడా పైకి వెళ్ళడానికి స్టెప్స్ అంటే మెట్లు ఎక్కుతూ వెళ్తుంది మార్కెట్, ఇండెక్స్ కావచ్చు, ఏదైనా స్టాక్ కావచ్చు. సో ఇక్కడ నుంచి స్లోగా వెళ్ళింది. బట్ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడానికి 1 2 3 క్యాండిల్స్లో ఒకేసారి లిఫ్ట్ లాగా స్ట్రైట్ అవే ఇక్కడికి వచ్చేసింది పెద్ద అడుగులు వేసుకుంటూ. సో మార్కెట్ పడిపోవడానికి చాలా ఫాస్ట్గా ఉంటుంది, బట్ పెరగడానికి చాలా కష్టం. సో ఇక్కడికి వచ్చేసరికి మనకి నిఫ్టీలో ఒక న్యూ ఛానల్ అయితే మనకి క్రియేట్ అయ్యింది. అంతకుముందు మనం ఛానల్ కనుక గమనిస్తే ఇది ఉండే, ఎంతవరకు గుర్తుందో కానీ. సో ఈ ఛానల్ అయితే ఉండే. సో ఇప్పుడు అది ఇన్వాలిడ్ అనే కంటే ఇది ఇప్పుడు వ్యాలిడ్గా ఉంది నాకైతే. సో ఆల్మోస్ట్ ఎండింగ్లో ఉంది. సో డేలో క్లోజ్ అవ్వలేదు అనుకుంటే కనుక, అంటే 22,000 కనుక క్లోజ్ అవ్వలేదు అనుకుంటే కనుక ఇమీడియట్గా మనకి మంచి ర్యాలీ అయితే నెక్స్ట్ వీక్లో మళ్ళీ మనం చూడొచ్చు ఇక్కడ నుంచి బౌన్స్ చేసుకుని. అండ్ ఏవైతే వార్ సిచ్యువేషన్స్ ఉన్నాయో అవి కూడా కొంచెం సబ్సిడైజ్ అయితే కూడా అది కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. అండ్ మళ్ళీ తర్వాత ఆల్ టైమ్ హైని కూడా టచ్ చేసి దాని పైకి వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ ఉంది బిఫోర్ ఎలక్షన్స్ ఓన్లీ. సో 15 minutes టైం ఫ్రేమ్లో రేపు హాలిడే యాక్చువల్గా శ్రీరామనవమి సందర్భంగా. సో మనకి ఎల్లుండ స్ట్రైట్ అవే నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. సో ఒకసారి నిఫ్టీ బయింగ్ జోన్స్ అండ్ సెల్లింగ్ జోన్స్, నో ట్రేడ్ జోన్స్ కూడా చూసేద్దాము. సో వీడియోలోకి వెళ్ళే ముందు యాజ్ యూజువల్గా లైక్ బటన్ అయితే స్మాష్ చేయడం అయితే మర్చిపోద్దు. సో బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీలో కూడా ఈరోజు బీటీఎస్టీ అయితే సిఈ ఇవ్వడం జరిగింది. సో ఇన్ కేస్ ఒకవేళ సిఈ ఇచ్చాం కాబట్టి ఇన్ కేస్ ఒక చిన్న గ్యాప్ అప్ అనుకుంటే ఒక 40-50 points. సో ఈ ఏరియాని కంప్లీట్గా మనం నో ట్రేడ్ జోన్గా కన్సిడర్ చేసి వదిలేయడం బెటరు. అండ్ 214 ఓకే, 22,214 పైన మనకి ఒక మంచి క్యాండిల్ కూర్చుంటే కనుక మంచి రిస్క్ రివార్డ్ రేషియోతో ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు. అలానే 200 జస్ట్ ఒక 14-15 points మాత్రమే మనకి స్టాప్ లాస్ ఉంటుంది. అలానే 1:3 and 4 కూడా వచ్చేదానికైతే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి టార్గెట్ 1గా 22,299 వచ్చేసి మనకి టార్గెట్ 1గా ఉంటుంది. అలానే టార్గెట్ 2గా 22,406 అండ్ టార్గెట్ 3 వచ్చేసి 498. ఎందుకు ఇంత టార్గెట్స్ కూడా నిఫ్టీలో టార్గెట్ 3 వరకు ఎందుకు ఇస్తున్నా అంటే మీ అందరికి తెలిసిందే, నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఓకే, సో డౌన్ సైడ్కి వచ్చేసరికి మనకి ఈరోజు అయితే ఇక్కడ ఏదైతే 22,075-80 ఏరియాలో మనకి మంచి సపోర్ట్ అయితే తీసుకుంది. ఇక్కడ నుంచి కూడా బౌన్స్ అవ్వడం అయితే జరిగింది. సో అదే లెవెల్ రేపటికి కూడా మనం కన్సిడర్ అయితే చేయాలి. 75 or 80 పైన ఒక 15 minutes క్యాండిల్ కనుక కన్సిడర్ చేసుకుంటే మనం కూడా సేమ్ దీనిలాగానే ఈ ప్రీవియస్ క్యాండిల్ ఈ డోజీకి హై పెట్టుకుంటే సరిపోతుంది స్టాప్ లాస్. ఇక్కడ కూడా స్టాప్ లాస్ మంచి రిస్క్ రివార్డ్ రేషియోతో అయితే వస్తుంది. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి 22,000 రౌండ్ ఆఫ్ సైకలాజికల్ లెవెల్ అని చెప్పొచ్చు. అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 21,902. ఓకే, సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోదాం. నిఫ్టీలో చాలా సింపుల్ ప్రైస్ యాక్షన్ అయితే మనకి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ నుంచి ఒకవేళ ఏదైతే ప్రీవియస్ లో ఉందో 22,000, సో ఈ లెవెల్ పైన సస్టైన్ అయ్యేంత వరకు కూడా మనం బై సైడ్ అయితే వెళ్ళొచ్చు. ఒకవేళ 22,000 కూడా, సో డైలీ టైం ఫ్రేమ్లో క్లోజింగ్ బేసిస్లో 22,000 కూడా బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక మనం డౌన్ ట్రెండ్ అయితే చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఒకసారి బ్యాంక్ నిఫ్టీకి వెళ్ళిపోతాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా అంతే, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి చాలా రోజులు పట్టింది, చాలా నిదానంగా వెళ్ళింది. బట్ ఇక్కడ నుంచి ఈ ఛానల్ ఎండింగ్కి వచ్చేయడానికి దీనికి కూడా 3 days పట్టింది. సో భయం అనేది చాలా
మార్కెట్లో చాలా ఇంపాక్ట్ అనేది పడుతుంది, మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో లాస్ట్ టైం అంత లేకుండే, ఇది కూడా సేమ్ అప్ సైడ్ ఎలా వెళ్ళిందో డౌన్ సైడ్ కూడా అలా వచ్చింది. బట్ ఈ కండిషన్ వచ్చేసి ఏదైతే వార్ సినరియో ఉందో సో దానివల్ల వచ్చింది. బట్ ప్రైస్ యాక్షన్ మాత్రం క్లియర్గా ఇక్కడికే వచ్చినప్పుడు వార్ ఎందుకు వచ్చింది? ఓకే, సో ఇక్కడ దాకా వెళ్ళి కూడా వార్ రావచ్చు కదా, ఆర్ ఎల్స్ ఈ ఏరియాకి వచ్చి కూడా రావచ్చు కదా. ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకే వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మనకి రివర్స్ అనేది తీసుకుంది. సో దట్స్ అ బ్యూటీ ఆఫ్ ప్రైస్ యాక్షన్ అని చెప్పొచ్చు. సో రేపటికే ఆర్ నెక్స్ట్ వీక్ అనుకుంటే మనకి 47,200 వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్. జస్ట్ ఒక 280 పాయింట్స్ అయితే మనకి పక్కన ఉంది. సో ఒకవేళ ఇన్ కేస్ ఇది బ్రేక్ అయితే కనుక మనం మళ్ళీ అగైన్ 47,000 46,000 లెవెల్స్ అయితే మనం చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి మోస్ట్లీ మనకి అప్ సైడ్ వెళ్ళడానికే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. 47,600 కనుక మనకి రేపు అంటే ఎల్లుండి కనుక 47,600 కనుక సస్టైన్ అవుతే డెఫినెట్గా మనం అప్ సైడ్ చూడడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు మనం 1 అవర్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. ఇక్కడ కూడా మనకు ఒక ఛానల్లో అయితే ట్రేడ్ అయితే అవుతుందని అయితే మనం గమనించవచ్చు. ఎగ్జాక్ట్గా ఈ లెవెల్లో వచ్చేసరికి మనకి చాలా వరకు మేకర్ బ్రేక్ సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఈ ఏరియాలో కొంతవరకు కన్సల్టేషన్ తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళడం అనేది జరిగింది. అలానే ఈ ఏరియా నుంచి తర్వాత బ్రేక్ అవుతే కనుక కిందకి రావడం కూడా జరిగింది. సో ఎగ్జాక్ట్గా మనం ఆ సినారియోలోనే ఉన్నాము. సో ఈ రోజు లో అన్నటువంటి 47,300 లెవెల్స్ ఏదైతే ఉన్నాయో చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఒకవేళ నెక్స్ట్ ట్రేడింగ్ డే రోజున చిన్న గ్యాప్ డౌన్ అయినా సరే అంటే 100 to 150 పాయింట్స్ మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇన్ కేస్ ఒకవేళ 47,300 ఫస్ట్ 15 మినిట్స్లోనే గనక బ్రేక్ అయ్యింది అనుకుంటే కనుక నెక్స్ట్ మనకి మేజర్ సపోర్ట్ వచ్చేసి 47,000. సో 47,000 దగ్గర మనం షార్ట్స్ అయితే ఇనిషియేట్ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ మంచి రిస్క్ రివార్డ్ రేషియోతో మనకి నెక్స్ట్ షార్ట్ సైడ్ కూడా 46,500 అలానే 46,250 ఇంకా ఫైనల్గా వచ్చేసరికి 46,000 అలానే 45,750 వరకు కూడా మంచి రిస్క్ రివార్డ్ రేషియోతో పొజిషనల్గా కూడా ట్రేడ్ అయితే ఇనిషియేట్ చేయొచ్చు. సో దీస్ ద గుడ్ సపోర్ట్ యాక్చువల్లీ. సో మనం 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాము. రేపటికైతే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కొంతవరకు నో ట్రేడ్ జోన్ చాలా వరకు కొంచెం రేంజ్ అయితే పెద్దగా వచ్చింది. ఆల్మోస్ట్ 650 to 47,400. సో 250 పాయింట్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేసేద్దాం. ఎందుకు అంటే కనుక కంప్లీట్గా కన్సల్టేషన్ జోన్ ఇది. ఇక్కడ కూడా గమనిస్తే కనుక చాలా వరకు ఒక పెద్ద క్యాండిల్ ఒక చిన్న క్యాండిల్ ఇలాంటివి వచ్చినప్పుడు అన్నెసర్లీ మనం స్టాప్ లాస్లు ఇవ్వడం తప్ప ఏమీ లేదు. సో అలాంటప్పుడు బెటర్ వెయిట్ చేయడం, మనకు అనుకూలంగా ఉండే లెవెల్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేసి ట్రేడ్ చేయడం అనేది చాలా చాలా బెటర్ థింగ్, ఎస్పెషల్లీ ఆప్షన్ బయర్స్. సో ఒకవేళ ఇన్ కేస్ బై సైడ్ వెళ్ళాలి అనుకుంటే 650 వరకు కూడా అంటే ఇక్కడ కూడా మంచి రెసిస్టెన్స్ ఏరియా 650 పైన కనుక కూర్చుంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 47,800. సో 150 పాయింట్స్ వచ్చేసి మనకి టార్గెట్ 1గా అయితే ఉంది. అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి 47,996, ఒక 4 పాయింట్స్ తక్కువ 48K అని చెప్పొచ్చు. అలానే 47,400 కింద కనుక 15 మినిట్స్ క్యాండిల్ సస్టైన్ అవుతే అండ్ 47,285 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, అలానే సెకండ్ టార్గెట్ వచ్చేసి 47,200, అలానే థర్డ్ టార్గెట్ వచ్చేసి 47,000గా మనకు ఉంది. డౌన్ సైడ్ అయితే కనుక కొంచెం తక్కువ అంటే లైక్ ఎవ్రీ ఫ్యూ పాయింట్స్కి కూడా మనకి సపోర్ట్స్ అయితే ఉన్నాయి. సో పైకి వచ్చేసరికి కొంచెం గ్యాప్ అయితే ఎక్కువ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఒకసారి ఓఏ డేటా కూడా చూసేద్దాం సో దట్ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్. సో ఓఏ డేటా వచ్చేసి 11.75 కాల్ సైడ్ ఉంటే పుట్ సైడ్ వచ్చేసి 9.83 అయితే ఉంది. సో ఆల్రెడీ పుట్ సైడ్ కొంతవరకు ప్రాఫిట్ అయితే బుక్ చేసేసుకుంటారు కాబట్టి అండ్ ప్రీమియమ్స్ కూడా ఎక్కువ లేవు కాబట్టి ఇంతవరకు ఉందనేసి అయితే మనం చెప్పొచ్చు. అండ్ ఏదైతే ఈ వార్ కండిషన్ ఉందో దానివల్ల పుట్స్ ఎక్కువ రైట్ చేయకపోవడానికి కూడా ఒక రీజను. సో ఈ డేటాని బట్టే మనం ఈ రోజు అయితే కంప్లీట్గా మనం బిలీవ్ అయితే చేయలేము. సో ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుందో దాన్ని బట్టి అయితే తీసుకెళ్ళడం బెటర్. అండ్ ఇక్కడ కూడా మంత్లీ ఏదైతే ఏప్రిల్ మంత్ ఎండ్, మే మంత్ ఎండ్, జూన్ మంత్ ఎండ్ చూసుకుంటే 2.90 ఉంటే 2.71 ఉంది. డిఫరెన్స్ వచ్చేసి 18,000 ఉంది. ఇక్కడ 290, ఇక్కడ 271. సో ఇక్కడ పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు, ఆల్మోస్ట్ సేమ్ లెవెల్లోనే ఉంది ఏదైతే పుట్స్కి కానీ కాల్స్కి కానీ. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ రేపు
మనకి మార్కెట్ అయితే లేదు. ఈ టైంలో మనకి యూఎస్ మార్కెట్ ఎట్లా వర్క్ అవుతుంది అండ్ ఏదైతే వార్ గురించి ఏమన్నా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏమన్నా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ డేటా అనేది వ్యాలిడ్ అయితే కాదు. సో మన ప్రైస్ యాక్షనే మెయిన్ వ్యాలిడ్ ఉంటుంది. సో ఓవరాల్గా దీన్ని బట్టి చూసుకుంటే పుట్స్ అయితే తక్కువ ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ చిన్న గ్యాప్ డౌన్ అయినా సరే పైకి వెళ్ళడానికే మార్కెట్ అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో ఇన్ ద సేమ్ టైం. తెలుగు ట్రేడర్స్ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. మీ తెలుగు ట్రేడర్ శ్యామ్. జై హింద్.